నేనొక ఆటో డ్రైవర్‌ని. ఇంట్లో అమ్మ, నేను, చెల్లి ఉంటాం. నాన్న ఇలాగే ఆటో నడుపుతూ ఒక చిన్న యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పుడే ఇంటికి నేను ఆధారమయ్యాను. చెల్లికి గొప్పింటి సంబంధం చెయ్యకపోయినా, మన స్థాయికి తగ్గ సంబంధం చూసి చెయ్యాలంటూ అమ్మెప్పుడూ అంటూ ఉండేది నాతో. నేను కూడా అదే ఆలోచనతో చెల్లిని చదివించి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. రోజుకి నా ఆటోలో ఎంతోమంది ఎక్కుతూ దిగుతూ ఉండేవారు. అందులో అమ్మాయిలు కూడా ఉండేవారు. ఏ అమ్మాయిని చూసినా, లవర్స్‌ని చూసినా నేను ప్రేమిస్తే బాగుండు, నేను అమ్మాయితో కలిసుంటే బాగుండు అనిపిస్తూ ఉండేది. అలాగే ప్రతిరోజు ఆలోచించుకుంటూ జీవితాన్ని సంతోషంగానే గడిపేస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు నాకు తెలిసిన నా మిత్రుడొచ్చి, "రోజూ ఆటోలో కాలేజ్ మీద నుంచే వెళ్తున్నావు కదరా! తెలిసిన అమ్మాయి ఉంది. కాలేజ్‌లో డ్రాప్ చేసి తీసుకురావాలి. వెళ్తావా?" అని అడిగాడు. "డబ్బులొస్తున్నాయి కదా!" అమ్మాయి అన్నాడు. సరే అని చెప్పి నేను డీల్‌కి ఒప్పుకున్నాను. పరిచయం చేశాడు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపించి టైములు చెప్పి ఆ టైంకి ఇంటికి రమ్మని నమ్మకంగా ఉండమన్నారు నన్ను. అన్నీ మాట్లాడుకొని తర్వాత రోజు ఆటో తీసుకొని అమ్మాయి ఇంటికి వెళ్ళాను. తను చాలా ఫ్యాషన్‌గా ఉంది. చూడటానికి అందంగా కూడా ఉంది. చూస్తే ఎవరికైనా చెడు ఆలోచన తప్ప మంచి ఆలోచన మైండ్లోకి రాదేమో. వచ్చి ఆటోలో కూర్చుంది. మొదటి రోజు కాబట్టి ఇద్దరం మౌనంగానే ఉన్నాం. తను తన ఫోన్ చూసుకుంటూ ఉంది. కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఈవినింగ్ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను. ఈవినింగ్ కాలేజ్ అయిపోయే టైంకి వెళ్ళాను. తిరిగి వచ్చి ఆటోలో కూర్చుంది. ఇంకిద్దరం అప్పుడు మొదలుపెట్టుకున్నాం మాట్లాడుకోవడం. పరిచయాలు పెరిగాయి కదా. ఇంకా ఆ రోజు నుంచి తన గురించి నేను, నా గురించి తను తెలుసుకున్నాం. అమ్మాయి చూడటానికి ఫ్యాషన్‌గా ఉన్నా మాటలు చాలా బాగున్నాయి. మనసు కూడా నాకు నచ్చింది. ఆటో డ్రైవర్‌నైన నేనే నాతో క్లోజ్‌గా మాట్లాడటంలో అమ్మాయి మంచిదనిపించింది. ఇంకిద్దరం కలిసి రోజూ వెళ్ళి వచ్చేవాళ్ళం. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నా నేనే తీసుకొని వెళ్ళేవాణ్ణి. తను ఎప్పుడైనా ఏదైనా అవసరం పడినా నేను సహాయం చేస్తూ ఉండేవాణ్ణి. ఫోన్ రీఛార్జులు, అప్పుడప్పుడు షాపింగ్‌లకి డబ్బులిస్తూ ఉండేవాణ్ణి. అలా మా పరిచయం కాస్త ప్రేమ అయింది. నా గురించి, నా కుటుంబం గురించి మొత్తం చెప్పాను నేను. తను కూడా నాకు సహాయం చేస్తాను, తోడుగా ఉంటానని చెప్పింది. ఎన్నాళ్ళు ఒంటరిగా ఉన్నా ఇప్పుడు నా లైఫ్‌లోకి వచ్చిన అమ్మాయి మంచిదని నేను చాలా ఆనందపడ్డాను. ఇలా మేమిద్దరం ప్రేమలో కలిసి మునిగి తేలుతూ ఉన్నాం. తను ఎప్పుడూ ఫ్యాషన్ డ్రెస్సులో తప్ప చీరలో నాకు కనిపించలేదు. ఎన్నోసార్లు నేను అడిగి చూశాను, చీరలో కనిపించొచ్చు కదా అని. ఏదో ఒక రోజు నీకు నేను చీరలో సర్ప్రైజ్ ఇస్తా అనుకుంటూ నన్ను ఆట పట్టిస్తూ ఉండేది. పెళ్లి గురించి, పెళ్లి తర్వాత జీవితం గురించి నేనెన్నో కలలు కంటూ ఉండేవాణ్ణి. ఆ విషయాలు తనకి చెప్తూ ఉంటే, అవునా, నిజమా అనుకుంటూ నన్ను ఆట పట్టిస్తూ ఉండేది. సంవత్సరం గడిచింది. ఈరోజు ప్రేమికుల రోజు. తను నేను ఎప్పుడూ కోరుకునే చీరలో నాకు ఎదురు పడతా అని చెప్పి మాటిచ్చింది. ఆ నిమిషం ఆ మాట వినేసరికి ఆ సంతోషం మీకిప్పుడు నేను మాటల్లో కూడా చెప్పలేను. ఆటో తీసుకొని కలవాలనుకున్న స్థలానికి నేను వెళ్ళాను. తన కోసం ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకున్నాను. 1000 కళ్ళలతో తన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎదురుగా అడుగులో అడుగు వేసుకుంటూ నాకు నచ్చిన రంగు చీర కట్టుకొని నడుచుకుంటూ వస్తుంది నా దేవత. చూడటానికైతే 2 కళ్ళు సరిపోవటం లేదు. ఎదురుగా వచ్చింది. "ఎలా ఉన్నా?" అని అడిగింది. "చాలా అంటే చాలా మంచిగా ఉన్నావు" అని చెప్పాను. "అవునా, ఇది నా ఎంగేజ్మెంట్ చీర" అని చెప్పింది. ఎంగేజ్మెంట్ ఏమిటి అని మాట వినేసరికి నాకు షాక్ అనిపించింది. "ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా" అని అడిగాను. "నిన్ను నేనెందుకు ఆట పట్టిస్తాను? నేను చెప్తుంది నిజమే. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. అబ్బాయి సాఫ్ట్‌వేర్" అని చెప్పింది. "మరి నేనేమిటి? ఇన్నాళ్ళు మన మధ్య జరిగిందేమిటి?" అని అడిగాను. "చూడటానికి అందంగా ఉంటాను కాబట్టి నీ అవసరానికి నువ్వు, రోజు నువ్వు సంపాదించే మనీ కోసం, నా అవసరం కోసం నేను నీతో గడిపానని చెప్పింది."
ఆ మాటలు వినడానికి నాకు చాలా బాధ అనిపించింది. మొత్తానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. చూడు, మా నాన్నగారు మంచోళ్ళు. నువ్వు పెళ్ళికి వచ్చి గోల చేస్తాను, నిన్ను నేను బెదిరిస్తానంటే రేపు చెల్లి పెళ్లి చేయడానికి అన్నయ్య ఉండడు. నీ ఆటో ఫేస్కి నీకొక స్కూటర్ ఫేస్ దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. మొదట్లో చూసినప్పుడు చెడు ఆలోచన ఎలా అనిపించిందో ఆ తర్వాత మంచి అనే భావం తప్పని తెలుసుకున్నాను. మోసం చేసింది, చంపేయాలని చెప్పి ఎన్నో అనుకున్నాను. కానీ ఒకరిని చంపేస్తే ఎలా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అనుకుంటూ ఇప్పుడు నేను మోసం చేయడం నేర్చుకున్నాను. దెబ్బకి దెబ్బ అనే ఆలోచన మనసులోకి వచ్చేసింది. అదే ఆలోచనతో నెల తిరగకముందే అదే కాలేజీలో ఉండే నాకు తెలిసిన అమ్మాయిని ప్రేమలో పడేయడానికి ప్రయత్నం చేశాను. చూడటానికి ఆ అమ్మాయి మొదటి అమ్మాయిలా ఫ్యాషన్గా లేదు. అలా లేకపోవడం నాకు ఇంకా మంచిదయ్యింది. ప్రేమలో దించడానికి సమయం తక్కువైంది. మోసం మోసం అనే ఆలోచనే మనసులో నిండిపోయింది. ఆ ఆలోచనతోనే దొరికే అవకాశాన్ని నేనెప్పుడూ వదులుకోలేదు. మోసం చేస్తూనే ఉన్నాను, మాటలతో మాయ చేస్తూనే ఉన్నాను. చివరికి ఓ రోజు నేను అనుకుంది చేసేశాను. కానీ మోసం మోసం అని నింపుకున్న ఆలోచన నన్ను కళ్ళు మూసేలా చేసింది. ఆ అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించింది. ప్రేమ పేరుతో నేను మోసం చెయ్యాలనుకున్నాను. ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏమైనా చెయ్యొచ్చని తను అనుకుంది. మోసం చేస్తున్నానని తెలిసి కూడా తను నన్ను ప్రేమించింది. కానీ నేను మొదటిసారి మోసపోయి అందరూ ఇలాగే ఉంటారని కళ్ళు మూసుకున్నాను. ఈ విషయం బయటికి రాకుండా తనని తాను శిక్షించుకుంది. మోసం చేయలేదు, నేనే మోసపోయానని చెప్పి నింద తన మీదే వేసుకొని మేడ మీద నుంచి కిందకి దూకేసింది. నా కోసం దూకేస్తేనే కానీ నాకు అర్థం కాలేదు నేను చేసింది తప్పని. ప్రాణం పోలేదు కానీ తన 2 కాళ్ళు పోగొట్టుకుంది. నేను చేసిన మోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాలో ఉంది నిజమైన ప్రేమ. నాలో వచ్చిన మార్పు తనని నన్ను ఇంకా ప్రేమించేలా చేసింది. ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. మా మధ్య నిజమైన ప్రేమ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా కదా. నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.